అప్పుడు జీరో ఇప్పుడు హీరో షబాష్ మిల్లర్ అంటూ కామెంట్స్. ఆర్సీబీ ఓటమికి టిమ్ డేవిడే కారణమా? ఆ ఒక్క రన్ ఆర్సీబీ ఓటమికి కారణమైందా? ఇంతకీ ఆ ఒక్క రన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 3వ విజయాన్ని సాధించింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే చేసేసింది. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో చివరి 2 బంతుల్లో 2 రన్స్ చేయలేక జట్టు ఓటమికి కారణమైనటువంటి డేవిడ్ మిల్లర్ లేటెస్ట్ మ్యాచ్లో దానికి బదులు తీర్చుకున్నాడు. చివరి 4 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా 6-4 కొట్టి మ్యాచ్ ముగించాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్ 38 బంతుల్లో 63 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం చేజింగ్ ప్రారంభించినటువంటి ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. పతున్ నిశాంక, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ సింగిల్ డిజిట్లకే అవుట్ అయ్యారు. దీంతో 18 పరుగులకే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 57 రన్స్, స్టబ్స్ 47 బంతుల్లో 60 పరుగులతో నాట్అవుట్తో ఢిల్లీని ఆదుకున్నారు. ఇక చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 రన్స్ అవసరమయ్యాయి. ఫస్ట్ బాల్కే లెగ్ బై రూపంలో 1 రన్ వచ్చింది. ఆ తర్వాత స్టబ్ సింగిల్ తీశాడు. అప్పటికి ఇంకా 4 బంతుల్లో 13 రన్స్ అవసరం. ఈ టైంలో డేవిడ్ మిల్లర్ వరుసగా 6-4 కొట్టి మరో బంతి ఉండగానే మ్యాచ్ని ముగించేశాడు. గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ అనుకున్నట్లుగా ముగించలేకపోయినటువంటి అతడు ఈ మ్యాచ్లో మాత్రం టీం విజయ తీరాలకు చేర్చాడు. కాగా ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ తీసుకొచ్చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగినటువంటి ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 1 పరుగు తేడాతో గెలిచేసింది. అయితే 2 బంతులకు 2 పరుగులు చేయాల్సి రావడంతో స్ట్రైకింగ్లో ఉన్నటువంటి డేవిడ్ మిల్లర్ ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మిల్లర్ కూడా డ్రెస్సింగ్ రూమ్లో చాలాసేపు ఒంటరిగా కూర్చొని బాధపడ్డారు. లేటెస్ట్గా జట్టును గెలిపించి ఇప్పుడు నవ్వాడు. ఇక వరుస విజయాలు సాధిస్తున్నటువంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ గట్టి షాకే ఇచ్చింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసినటువంటి ఒక తప్పిదం ఇప్పుడు ఆ టీం ఓటమికి పరోక్షంగా కారణమైంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి ఆర్సీబీ ఓ స్టేజ్లో 12 ఓవర్లలో 122 పరుగులకు 3 వికెట్లతోటి మంచి పొజిషన్లోనే ఉంది. 15 ఓవర్లలో 146 తోటి 4 వికెట్లు కోల్పోయింది. ఇక ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఆట మలుపు తిరిగింది. అక్షర్ పటేల్ వేసినటువంటి ఒక ఓవర్లో ఒక బాల్ని టిమ్ డేవిడ్ ఎదుర్కొన్నాడు. అయితే మరో ఎండ్లో జితేష్ శర్మ ఉన్నాడు. ఫస్ట్ బాలే సింగిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ డేవిడ్ నిరాకరించాడు. తానే బ్యాటింగ్ చేసి 6లు కొడతాననేటువంటి ఉద్దేశంలో స్ట్రైక్ తన వద్దే ఉంచుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ బాల్కి అతను నటరాజన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అయితే మ్యాచ్లో ఇదే టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే డేవిడ్ వికెట్ పడ్డాక ఆర్సీబీ బ్యాటింగ్ పట్టుకోల్పోయింది. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్కి చేరిపోయారు. దీంతో ఓ స్టేజ్లో ఈజీగా 200 రన్స్ చేసేలా కనిపించినటువంటి ఆ టీం చివరకు 175 పరుగులతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేసింది. అదే 16వ ఓవర్లో ఫస్ట్ బాల్కి డేవిడ్ సింగిల్ తీసుంటే అతడు అవుట్ అయ్యేవాడు కాదు. దీంతో ఆర్సీబీ ఇంకా మెరుగైనటువంటి స్కోర్ చేసేది. అప్పుడు డెఫినెట్గా గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ డేవిడ్ చేసినటువంటి పని ఆర్సీబీ ఓటమికి పరోక్ష కారణమైంది. లేటెస్ట్ ఫలితంతో ఆర్సీబీ ఈ సీజన్లో 2వ ఓటమిని నమోదు చేసుకోవాల్సి వచ్చింది. ఆడినటువంటి 6 మ్యాచ్లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్లోకి అయితే నిలిచింది. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ అందరూ కూడా ఆ టైంలో డెఫినెట్గా ఆర్సీబీ గెలుస్తుందనే అనుకున్నారు. ఈవెన్ లాస్ట్ ఓవర్ వరకు కూడా ఫస్ట్ బాల్ వరకు కూడా లెగ్ బై వచ్చినప్పుడు కూడా 14 రన్స్ 5 బాల్స్ అంటే కొంచెం కష్టం. లాస్ట్ మ్యాచ్లో జీటీతో జరిగినటువంటి మ్యాచ్లో ఆల్రెడీ డేవిడ్ మిల్లర్ ఇలాంటి ఒక తప్పిదం చేశాడు. 2 బాల్స్లో 2 పరుగులే చేయలేకపోయారు. ఇక్కడ ఆబ్వియస్గా దాదాపు ఇంత స్కోర్ ఎలా చేస్తారు, 14-13 స్కోర్ ఎలా చేస్తారు, అందరూ కూడా ఆర్సీబీ మొత్తం గెలిచేశామని కూడా హోరెత్తిపోయింది చిన్నస్వామి స్టేడియం. బట్ వాళ్ళందరినీ కూడా మిల్లర్ సైలెంట్ చేసేశాడు. దెబ్బకు 6-4 కొట్టి మ్యాచ్ ఈజీగా ముగించేశాడు. సో అప్పుడు ఎప్పుడైతే బాధపడ్డాడో ఇప్పుడు నవ్వాడు, అప్పుడు జీరో అయ్యాడు, ఇప్పుడు హీరోగా నిలిచాడు. సో ఇలా ఆర్సీబీ ఓటమికి డెఫినెట్గా పరోక్షంగా కారణం టిమ్ డేవిడ్ అయ్యారు అని కూడా అనుకోవచ్చు. ఇన్ కేసు ఒక రన్ ఉంటే మేబీ అది ఆర్సీబీ గెలిచేటువంటి అవకాశం ఉండొచ్చా అని అంటే నో, డెఫినెట్గా ఇంకొక బాల్ ఉంటుంది ఆబ్వియస్గా. కాబట్టి ఆ బాల్ తోటి సింగిల్ తీసుకున్నా ఈజీగా ఢిల్లీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆబ్వియస్గా ఏదైనప్పటికీ కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు నిన్న ఆర్సీబీ ఓటమికి డెఫినెట్గా అంత తక్కువ స్కోర్ చేసినా ఇక మేము గెలుస్తామని చాలా కట్టడి అనుకున్నా కానీ చేస్తాం అనుకున్నా కానీ ఏ స్టేజ్లో కూడా వాళ్ళు కొంచెం
లాస్ట్లో పుల్ బ్యాక్ చేయలేకపోయారు. అండ్ డెఫినెట్గా ఢిల్లీ దాన్ని బీట్ చేసి ఆబ్వియస్గా ఆర్సీ మీద గెలిచే విసింది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఎక్కువగా ఆర్సీబీకి ఉన్నటువంటి పెద్ద శాపం ఏంటంటే హోమ్ గ్రౌండ్లలో ఓడిపోవడం కొంచెం వాళ్ళకి కలవరపెడుతున్నటువంటి విషయం. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఎక్కువగా సపోర్టర్స్ ఉంటారు, ఆడియన్స్ ఎక్కువ మంది క్రికెట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సొంత టీంకి సపోర్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ జరిగినటువంటి రెండు మ్యాచ్లలో కూడా గెలిచేసింది. సో అప్పుడు కొంచెం ఆడియన్స్ సపోర్ట్ తోటి కొంచెం ఆ వైబ్ వేరేలా ఉంటుంది. బట్ చిన్నస్వామి స్టేడియంలో అలా కాదు. సో వాళ్ళు ఆడేటువంటి ప్రతి మ్యాచ్లో కూడా ఎక్కువగా ఓటమి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కొంచెం డిసప్పాయింట్ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే అంత కష్టపడి అండ్ దాని తర్వాత ఎంతో ఆశతోటి ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ చేస్తే ఎంజాయ్ చేద్దామనుకొని వచ్చి వాళ్ళు కొంచెం నిరాశతోటి వెనుదిరగడం కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే. బట్ అయినప్పటికీ హోమ్ గ్రౌండ్ డెఫినెట్గా ఆర్సీబీకి అచ్చిరాట్లేదనే చెప్పొచ్చు. సో మిగతా గ్రౌండ్లలో అద్భుతంగా ఆడుతున్నారు. బట్ అక్కడ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరి నిన్న ఆర్సీబీ ఓటమికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.